అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ మా మేనత్త ఎట్లా చేస్తుందో చూపిద్దామని వచ్చేసిన బా. వీడియో అయితే చూసేది. ఇది ఉడకబెట్టి ఆర్పించినవా? ఎంతసేపు ఉడకబెట్టినావు? 15 నిమిషాలు ఉడకబెట్టినావు కదా? ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాక. ఇద్దరు ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ మంచిగా మగ్గుతుంది, మంచిగా మగ్గుతుంది, జల్దీ మగ్గుతుంది. టమాటా ఇదే వస్తుంది. ఇలా మంచిగా రెండు ఉడికి చికెన్ ఉడకబెట్టి 15 నిమిషాలు దీంట్లో ఉన్నది నీరు అనేది వంపేసుకోవాలి. ఇంకో ఇంత నీరు వెళ్ళిపోతుంది. నీరు అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఉండాలి మరి? ఇట్లా ఉంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, మంచి బిర్రు పడుతుంది. ఉన్నా కానీ 3 రోజుల దాకా కాదు, గట్టిగా అవుతుంది. చేయి మళ్ళీ 2 నిమిషాలు పెట్టుకుంటాం. ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ అప్పటికప్పుడు దంచేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చికెన్ ముక్కలకు మిరియాల పొడి పట్టియాలి. ఏంటది? మిరియాల పొడి. వాటర్ తీసుకో. ఐదు నిమిషాలు ఉడికిస్తే మస్తు అయిపోతుంది. చూడు, ఉప్పు పడితే ఏ లేదంటే ఉప్పు అన్నంలో కూడా ఉప్పు వేసింది కదా అక్క. అదే తర్వాత వేసుకోవాలి. ఏం వేస్తలేనమ్మా, ఇంకా జర్ర ఉడకనిస్తావా? ఉండని గట్టిగా గట్టిగా అయింది నాన్న, ఎందుకంటే ఉడకబెట్టినా ఇందాక. దింపుడేనా? ఇక దింపే. కాదు, ఎక్కువ తక్కువ అనేది ఎట్లా తెలవాలి? ఒక సలాడ్ చెప్తున్నాను.